వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసు అది రకరకాల మలుపు తిరుగుతుంది. ఇప్పటికే దీంట్లో ప్రధాన నిందితుడు అయినటువంటి సిఐ నాగరాజ్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో విచారించాలి అని విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి పోలీస్ కస్టడీ ఆదేశాలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైల్లో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే నాగరాజును విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణని ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ కూడా ఆ రోజు ఉదయం 10:30 విచారణ చేపడతాము అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్నది, ఈ కేసు యొక్క ఈ డీటెయిల్స్, ఈ పిటిషన్ డీటెయిల్స్ వివరించడానికి మనతో ఉన్నారు సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇదేంటి సార్, ఇప్పుడు ఆయన నాగరాజును విచారించడానికి సెంట్రల్ జైల్లోనే విచారించండి అని చెప్పేసి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇస్తే, లేదు మేము కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే విచారిస్తాం, అక్కడైతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి బాగుంటది అని చెప్పేసి అంటాం. ఇదంతా సంథింగ్ ఫిషీగా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఈ విషయంలో పోలీసు వాళ్ళ వాదన ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగింది విజయవాడ నగరంలో జరిగిందండి, అది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది కాబట్టి మేము అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారించడం వల్ల, అంటే ఈ ఎస్పెషల్లీ మీకు ఆల్రెడీ ఈ కేసు గురించి చెప్పాను, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అనేది. అంటే అన్ని కేసులు కాదండి, ఇది ప్రత్యేకమైన కేసుగా చూడాలి, కానీ మనం రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అంటాం ఈ లీగల్ లాంగ్వేజ్ లో. సో దీంట్లో వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, ఈ బాడీ అనేది ఎక్కడెక్కడో తిరిగింది, బతుకున్నప్పుడు తిరిగిందా, ఆ బాడీ ప్రాణం పోయినాక తిప్పారా అనేది అది ఎంక్వైరీలో రావాలి మనకి. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేసేది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, ఆ తర్వాత ఎక్కడ హోటల్ రూమ్ తీసుకెళ్లారని ఒక వార్త, ఆ తర్వాత ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్లారని ఒక వార్త, ఆ తర్వాత బస్ స్టాండ్ కి తీసుకెళ్లి పడేశారనేది ఒక వార్త. సో ఇదంతా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందండి. ఇక్కడ ఏమవుతుంటే డైరెక్ట్ గా ఒకసారి జరిగింది కాదు ఇది. సో మేమేం అడుగుతామంటే, అతన్ని మాకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అడగడానికి రీజన్ ఏంటయ్యా అంటే, ఇవన్నీ కూడా మాకు అతను తిప్పి చూపించాల్సి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మాకు విజయవాడలో ఇంటరాగేషన్ కి మాకు అవకాశం ఇవ్వండి అనేది ఆ ప్రాసిక్యూషన్ యొక్క వాదన. ఆ వాదనలో కూడా కొంత నిజం లేకపోలేదు, నో డౌట్ అట్ ఆల్. కానీ నాగరాజు ఏమో నాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు కదండి. అక్కడికే వస్తున్నాను. ఆ ముద్దాయి ఇప్పుడు నాగరాజు ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని చెప్పి జడ్జి గారి ముందే చెప్పడం జరిగింది. సో దీన్ని మనం చాలా సీరియస్ గా కోర్టు వారు గమనించాలి. అంటే పోలీస్ స్టేషన్ లో అక్కడే జరిగితే ఈయనకి ఎటువంటి ప్రమాదం ఉంది అంటే, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటుంది వేరు, పోలీస్ కస్టడీలో ఉంటుందేనండి. అంటే ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉంటాయి. చాలా మంది తెలియదు ఏంటంటే, ఒకటే అనుకుంటారు, కాదు, జ్యుడిషియల్ రిమాండ్ వేరు, పోలీస్ కస్టడీ వేరు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు ఇతను, ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు. ఇతను పట్టుకొని అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఏదైనా థ్రెటనింగ్ ప్రాబ్లం వస్తుందేమో. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు గబుక్కుని అతను మా మీద అటాక్ చేయబోయాడండి, మా ప్రాణ రక్షణ కోసం మేము గబుక్కుని అతని మీద అటాక్ చేసాము, ఇన్సిడెంట్ అలా జరిగిపోయింది గబుక్కుని అన్నారనుకోండి, చెప్పలేము. సో ఇలాంటి భయాలు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ముద్దాయి ఎవరైతే ఉన్నారో నాగరాజు, అతను కొంచెం భయపడుతున్నాడు ఈ రోజున. అంటే దీని వెనకాల ఇంకెవరో ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవుతుంది, వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలంటే నాగరాజు అనే వ్యక్తిని కూడా లేపేస్తే అసలు ఈ సమస్య పరిష్కారం ఉండదు, ఏ గొడవ లేదనుకుని ఇది అనుకుంటున్నారో ఏంటో, మన నాగరాజు యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. సో అతను చెప్పేది ఏంటంటే, నా ప్రాణానికి ఇక్కడ థ్రెటనింగ్ ఉందండి అన్నాడు. ఇక్కడ ఏంటంటే మీకు ఒకటేనండి, పోలీసు వారు ఇంట్రాగేషన్ చేసినా గానీ చాలా నియమాలు నిబంధనలు పాటించాలండి. అంటే ఇప్పుడు అతను పోలీస్ కస్టడీకి ఇచ్చినా గానీ అతను కోర్టు పరిధిలో ఉన్న వ్యక్తి కిందే పరిగణించాలి. అంటే వన్స్ కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇతన్ని యాజ్ టీజ్ గా తీసుకెళ్లి చక్కగా సజీవంగా మళ్ళీ కోర్టు వారికి చూపించాలి. వీళ్ళ ఇంటరాగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కోర్టు వారు అడుగుతారండి, నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా, తిట్టారా, ఇబ్బందులు గురిసేశారా, నిన్ను కష్టపెట్టే పనులు ఏమైనా చేశారా, ఇవన్నీ అడుగుతారు. కనుక పోలీసు వారు కూడా అతి జాగ్రత్తగా ఉంటారు. బట్ ఇవాళ చేయలేకపోతున్నానండి. ఇప్పుడు ఏమైంది, అన్ని రూల్స్ బాగానే ఉంటాయి, కోర్టు రూల్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలే లేకుండా పోయింది ఒక సంవత్సరం బట్టి.
సో అన్ని చట్టాలు గిట్టాలు అన్ని బాగానే ఉంటాయి, దాన్ని అమలు చేసే వాళ్ళు సరిగ్గా లేరు. అక్కడే ఇప్పుడు ఎంత లా అంత మిస్యూజ్ అయిపోతుంది. సో ఏదేమైనా ఇప్పుడు నాగరాజు అనే వ్యక్తి ఇప్పుడు అతను భయాన్ని ఒకటి క్రియేట్ అవుతుంది. అతను ఓపెన్ గా చెప్పేశాడు నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అతన్ని అడగాల్సింది ఏంటంటే చట్టబద్ధమైన విచారణనే అడగాలి. చట్టబద్ధ విచారణ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటి, ఇప్పుడు నిజాలు తెలుసుకోవడానికి మాత్రమే ప్రశ్నలు అడగాలి. పోలీసు వారికి చాలా ఇది కోర్టు రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. వాళ్ళు నిజాలు తెలుసుకోవడానికి నువ్వు ఈ విధంగా చేశావు అంటే అవునా కాదా అంతవరకే ఆన్సర్. ఇలాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసుకుంటారు. కానీ అక్కడ అట్ ద సేమ్ టైం అతను నాకు తెలియదు లేకపోతే నాకు గుర్తు లేదు అంటే అది రాసుకోవాల్సిందే తప్ప నువ్వు థర్డ్ డిగ్రీ యూజ్ చేయకూడదు. అదొకటి గమనించాలి. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి, అతన్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టడం, కొట్టడం కానీ ఏదైనా వెపన్తో కానీ చేతులతో కానీ కాళ్ళతో కానీ థర్డ్ డిగ్రీ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు. అదొకటి నెంబర్ 1. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే న్యాయవాది సమక్షంలోనే ఇదంతా జరగాలి. విచారణ ఏదైతే ఉందో వన్స్ ఒక ముద్దాయి కోర్టు నుంచి మళ్ళీ విచారణకి పోలీసు వారు అడిగారు అంటే న్యాయవాది సమక్షంలోనే జరగాలి. సిఏ సిఏ గారు ఏమనాలంటే నాగరాజు అనే వ్యక్తి నాకు విచారణ జరిగే మొత్తం టైం అంతా నాకు తోడుగా అడ్వకేట్ ఉండేటట్టు నాకు ఏర్పాటు చేయండి అనే మాట వాడాలి కోర్టులో. వాడిపోయిన ఆ లాయర్లు ఉంటారు, అది వేరే విషయం. ఇతను చెప్పాల్సింది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇతనికి థ్రెటనింగ్ ఉండదు, ఎంత కొంత తగ్గుద్ది. అంటే న్యాయవాది సమక్షంలోనే నన్ను విచారణ చేయాలి. ఇది ఉంది ఆల్రెడీ యాక్ట్, దాన్ని బలంగా ఇంప్లిమెంట్ చేయండి ఈ విషయంలో అని చెప్పి అడగాలి. అప్పుడు ఎంతో కొంత అతనికి ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, వాస్తవాలు ఉంటాయి, అతను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తగ్గిపోతాయి అన్నమాట. అట్లాగా అతనికి విచారణకు ముందు విచారణ తర్వాత కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలండి. అంటే వీళ్ళు నిజంగా ఏదైనా థ్రెటనింగ్ చేశారా, తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, మళ్ళీ అప్పచెప్పేది కూడా అలాగే ఉండాలి. అంటే ఈ మధ్యలో అతనికి కనపడిన దెబ్బలు ఏమైనా కొట్టాడా, ఏమన్నా గాయాలు చేశారా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు పెట్టారా అనేది అది కూడా వస్తుంది బయటికి. సో పోలీసులు వారు ఏమైనా చేస్తే ఇవన్నీ ఉంటాయన్నమాట. అంతేగాని బలవంతంగా ఒప్పుకోదు అని చెప్పకూడదు. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి నువ్వు చేయకపోయిన నేరం గట్టిగా ఒప్పుకోవాలని చెప్పి ఇబ్బంది పెడితే అది చల్లం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఒకవేళ వాళ్ళ ముందు ఒప్పుకున్నా కానీ అది వచ్చి కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తే నేను ఒప్పుకోలేదంటే నన్ను ఇబ్బంది పెట్టి ఒప్పించారని చెప్తే ఆ స్టేట్మెంట్లు పనికిరావు పోలీసు వారికి. నేను ఆల్రెడీ చెప్పానండి ఈ విషయం. మనం ఇతను రిమాండ్ ఇచ్చిన రోజే మీరు నన్ను మీడియాలో కొంతమంది అడిగారండి, ఇది ఏమవుద్ది అంటే పోలీసు వారి ముందు ఒప్పుకున్నా కానీ కోర్టుకు వచ్చి నాకు తెలవదు అంటాడు అన్నాను. 100% అదే జరిగింది. వీళ్ళు కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నాడు, అసలు నాకేం తెలియదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. సో మనం ఇది ముందే యాంటిసిపేట్ చేసాం ఈ ఆన్సర్ని. సో ఇది ఇలాంటివి ఉంటాయి అనమాట. అలాగే ఆయనకి ఈ పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు పోలీసు వారు అతనికి ఆహారం కానీ నీరు కానీ అతనికి నిద్ర కానీ ఏమిటికి ఆ భంగం కలిగించకూడదు. అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే. అతనికి ఆహారానికి లోటు లేకుండా, నీటికి లోటు లేకోకుండా, అతని నిద్రకి ఇబ్బంది పెట్టకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులే. ఎలా తీసుకెళ్లారో మళ్ళీ యాజ్ అలాగే అప్పు చెప్పాలి కోర్టుకి, అది వాళ్ళ బాధ్యత. ఏదైనా తేడా జరిగిందంటే ఇప్పుడు ఏమవుతుందండి, పోలీసు వారు లైబుల్ అవుతారు, పోలీసు వారు రెస్పాన్సిబుల్ అవుతారు, వాళ్ళు ముద్దాయిలు అవుతారు. ఏదైనా జరగడానికి జరిగితే ఇప్పుడు ఆల్రెడీ నాగరాజ్ చేసిన పని అదే, మళ్ళీ ఇప్పుడు కస్టడీకి అడిగి ఏదైనా చేస్తారంటే ఇదే జరుగుతుంది, రిపీట్ అవుద్ది. కనుక వీటిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా పోలీసు వారు మెడకు చుట్టుకుంటుంది. ఈ ఇంటరాగేషన్ టైంలో చాలా ఆచి తూచి మాట్లాడి అతను చెప్పింది రాసుకొని వీళ్ళు ఎగ్జామినేషన్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆ పకంగా ఉండాల్సిందే తప్ప ఈ బలవంతం పెట్టటాలు, భయభ్రాంతులకు గురి చేయటాలు, థ్రెటనింగ్స్ ఇవన్నీ ఉండకూడదండి. అవి ఉన్నా కానీ అలాంటి స్టేట్మెంట్ లో వాళ్ళు ఆన్సర్ రాబట్టినా కానీ చెల్లవు కోర్టు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. అంటే బలవంతంగా చెప్పించే సాక్ష్యానికి విలువ లేదు, ఇది గమనించాలి. సో పోలీసు వారు ఈ విధంగా చేయలేదు. ఇవన్నీ కూడా డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ అని ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందండి. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఒక ముద్దాయిని ఎలా ట్రీట్ చేయాలి, ముద్దాయికి ఉన్న హక్కులేంటి, అరెస్ట్ అయినా కానీ అతని బలవంతం చేయొచ్చా చేయకూడదా, అతనికి ఏ విధంగానూ ఇబ్బందులు పెట్టకోకుండా ఏమేం చేయాలి, ఒక లాయర్ని అపాయింట్ చేయాలి, ఏదైనా అతనికి అనారోగ్యం అయితే ఒక డాక్టర్ని అపాయింట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీసు వారు ఏదన్నా చేయకుండా పని ఇందులో చేశారని నాగరాజు అనే వ్యక్తి రేపు కోర్టుకు వచ్చి నాకు చెప్తే పోలీసు వారు ఉద్యోగాలు పడతాయి. ఇది గమనించాలి. ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఈ రోజు కనుక నన్ను పోలీసు వారు చాలా ఇబ్బందులకు గురి చేశారు అని రేపు పొద్దున మళ్ళీ పోలీసు ఈ కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు చెప్పగలిగితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. సో ఇంట్రాగేషన్ అనేది ఇప్పుడు మీరు అడిగిన దానికి విజయవాడలో ఎందుకు చేయాలన్న దాని మీద వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే
ఇన్సిడెంట్ ఇక్కడే జరిగింది, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే సర్కమ్స్టెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ వెళ్ళారు అనేది ఆ వీళ్ళు కూడా మేము తిప్పాలండి. అతను తీసుకెళ్ళాలి, హోటల్ రూమ్ తీసుకెళ్తే ఏ హోటల్ రూమ్ తీసుకెళ్ళాడు, ఆరబిడ్డకి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ నుంచి బస్ స్టాండ్ కి డెడ్ బాడీ అని మేము వారలుగా అడిగేదానికన్నా అతను నుండి మాకు దగ్గరుండి చూపిస్తే మాకు ఎవిడెన్స్ ఇంకా పక్కాగా ఉంటుంది అనేది పోలీసుల యొక్క వెర్షన్ అండి. బట్ అట్ ద సేమ్ టైం కోర్టు వారికి నాకు తెలిసి 90% పోలీసు వారు ఆ విధంగా అడిగితే కోర్టు వారు ఇచ్చే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే వాస్తవాలు బయటకు రావాలి అంటే మరి వాళ్ళు ఈ విధంగా చేయాల్సి తప్పదు. అంటే 4 గోడల మధ్యలో కూర్చొని ఏమి చెప్పామంటే అతను ఏమి చెప్పలేదు అనుకోండి, ఏమి అడిగినా నాకు రాదు నాకు తెలవదు అన్నాడు అనుకోండి, విచారణ ముందుకు వెళ్ళడానికి కొంచెం కష్టం అయిపోతుంది. దయచేసి ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు అదే చెప్తారు, మీరు మాకు కస్టడీకి ఇవ్వలేదండి, అతను మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, మాకు కోఆపరేట్ చేయట్లేదండి, మేము విచారణ చేయలేకపోతున్నాం, మరి మేము ఎలాగంటే ముందుకెళ్ళలేదని చెప్పి కోర్టు వారికి చెప్పే అవకాశం ఉంది. కానీ కోర్టు వారు నాకు తెలిసి 90% అతనికి కస్టడీకి ఇస్తారు, చేసుకోండి అంటారు. బట్ ద సేమ్ టైం అక్కడ లాయర్ కంపల్సరీగా ఉండే లాయర్ సమక్షంలోనే ఇది జరగాలని ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ లాయర్ కన్సెంట్ లేకపోకుండా ఇతను ఏ క్వశ్చన్ అడగటం కానీ, ఏమి ఇబ్బందులు పెట్టడం కానీ, బలవంతం చేయటం కానీ ఏమి చేయకూడదు. అలా చేసినా అది చెల్లవు అనమాట. సో ఈ వాస్తవాలు బయటికి రావాలంటే ఎంతో కొంత నాగరాజు అనే వ్యక్తిని పోలీస్ కస్టడీకి ఇస్తారు. ఇచ్చిన తర్వాతే ఆ జరిగే విచారణను బట్టి, ఆ దర్యాప్తును బట్టి దానికి ముందు కేసు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు డౌట్ అశోక్ గారు, ఇప్పుడు సిబిఐ విచారణకి ఇవ్వాలి అప్పుడు కానీ నిజాలు బయటికి రావంటున్నారు కదా, ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఈ సిట్ విచారించే ప్రాసెస్ లోనే కదా విచారించాలి. ఇప్పుడు ఏదైతే కస్టడీలోకి తీసుకోవడం ఇంకోటో, బట్ వాళ్ళు ఏంటి అడిషనల్ గా వాళ్ళకుండే స్పెషల్ ప్రివిలేజ్ ఏముంటది? వాళ్ళంటే వీళ్ళకి లేక వాళ్ళు హార్డ్ గా బిహేవ్ చేయరండి. వాళ్ళు వీళ్ళకన్నా కొంచెం బ్రెయిన్ తో చేస్తారు. అంటే ఆన్సర్ ఎలా టెక్నికల్ గా రాబట్టాలో వీళ్ళకన్నా బెటర్ గా కొంచెం వాళ్ళు ట్రీట్ చేస్తారు. అది నెంబర్ 1 అయితే. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ముద్ద ఎవరు, మొన్నటిదాకా పోలీసు అధికారే కదా, మరి అతను సమకాలికలే కదా మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది, అంటే వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళే కదా. మరి ఈ కేసులో వాళ్ళు ఈయన్ని ఎంతవరకు కరెక్ట్ గా ట్రీట్ చేస్తారు మనం ఒకసారి చూసుకుందాం. అంటే నిన్నటిదాకా వీళ్ళంతా ఫ్రెండ్స్, సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ ఊర్లో వీళ్ళు వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక కమిషనర్ కింద పనిచేసిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వాళ్ళ బాస్ కమిషనరే, విజయవాడ కమిషనర్. సో వీళ్ళు ఎంతవరకు ఫెయిర్ గా ఉంటది ఇన్వెస్టిగేషన్, వీళ్ళల్లో వీళ్ళు కొల్యూడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. పైకి మాత్రం సిఐ గారు ఏదో కోర్టు సానుభూతి కోసమో, జనాలు సానుభూతి కోసమో నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నాకు ప్రాణాపాయం ఉందని చెప్పినా కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది మనం గమనించాలి. అంటే పోలీసులు ఈ చాలా లాజికల్ పాయింట్ ఆయన చాలా తెలుగుగా మాట్లాడాడు. కోర్టుని జనాల్ని పక్కదారి పట్టించడానికి నిజంగా లైఫ్ థ్రెట్ లేకపోయినా గానీ ఇప్పుడు పోలీసులకి నాకు ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు అనే సంకేతాలు కోర్టుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన వేసిన ఈ డైలాగ్ అన్నమాట. సో అంటే ఈ పోలీసు వారు నాకు ఎగ్నెస్ట్ గానే ఉన్నారు, నాకు వ్యతిరేకంగానే ఉన్నారు, వీళ్ళ నుంచి నాకు ప్రాణాపాయం ఉందని చెప్తున్నాడు అంటే కోర్టు వారు, పోలీసు వారు, ఈ స్టేట్ ఏమనుకోవాలి, ఓహో ఈ పోలీసు వారు నిజాయితీగా ఉన్నారు అని మీరు నేను అదే సిట్ అనేది సిన్సియర్ గా వర్క్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సిబిఐ యొక్క విచారణ అవసరం లేదు ఆ పాయింట్ డైల్యూట్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు సిబిఐకి వెళ్తే ఏమవుతుందంటే ఎంత కొంత ఈ ఆటలు సాగం అనమాట. ఈ రాష్ట్ర పోలీసులు చేసే ఆటలు సాగు. వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఉన్నంతలో బెటర్ గా ట్రీట్ చేస్తారు, బెటర్ రిజల్ట్ రాబడడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎక్కడ సిబిఐకి ఇస్తారు, ఆల్రెడీ పిటిషన్ పడిపోయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి సిబిఐకి ఇవ్వాలని మేము ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏమవుతుంది, అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిబిఐకి ఇవ్వకుండా ఉండాలి అంటే రాష్ట్ర పోలీసుల్ని కోర్టు వారు నమ్మాలి. సో పోలీసు వారు చాలా జాగ్రత్తగానే ఉన్నారు, చిట్టుగానే ఉన్నారు, అందుకే ఇతను భయపడుతున్నాడు, ఇతను ప్రాణాపాయం ఉంది అనుకుంటున్నారని. ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్ అంటారు దీన్ని. మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ తో ఆ సిఐ ఏం చేస్తున్నాడంటే నాకు లైఫ్ థ్రెట్ ఉంది అంటాడు. దీంట్లో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనేది అది మన కోర్టు వారి ఇమేజ్ కి, పబ్లిక్ ఇమేజ్ కి వదిలేయాలి మనం. సో వీళ్ళు ఆడే డ్రామాని ఎందుకు అనుకోకూడదు మనం. సో సిబిఐకి ఇవ్వకోకుండా ఇదొక నాటకం. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ తరఫున ప్రాసిక్యూషన్ కూడా కౌంటర్ దాఖలు చేసిందండి. ఏది లాకప్ డెత్ కేసు మీద ప్రత్యేక జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదు అని కౌంటర్ దాఖలు చేసిందంట. ఈ కేసులో ప్రస్తుత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ సరిపోతుంది, అలాగే ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు సమర్పించాలని కోరటం కూడా సరికాదు అని ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లు కొట్టివేయాలని శుక్రవారం కోర్టును కోరింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్
ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ దారుణ ఘటనపై ప్రత్యేక జ్యుడిషియల్ విచారణ జరిపించాలని, ఆధారాలు మాయం కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్, రైతు బజార్ ప్రాంగణం, టాస్క్ ఫోర్స్ ఆఫీసు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, సో అదే ఈ CCTV ఫుటేజ్ గురించి అదే గవర్నమెంట్ తరఫున ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం లేదు అని కౌంటర్ దాఖలు చేశారంట. దీన్ని ఎలా చూడాలి? అది తప్పండి, ఇది చాలా తప్పు. జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకపోయినా, సిబిఐ ఎంక్వైరీ లేకపోయినా అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏం చెప్తున్నారంటే సీసీ ఫుటేజ్ అవసరం లేదా, మరి వాస్తవాలు బయటకు ఎలాగ వస్తాయి? సీసీ ఫుటేజ్ అవసరమే లేదన్నప్పుడు ఇతన్ని కస్టడీలో తీసుకోవడం ఎందుకండి? అక్కడ రాజమండ్రి జైల్లో విచారణ చేయొచ్చు కదా, ఇక్కడ లోకల్లో చూడండి. వీళ్ళది ఇప్పుడు ఇక్కడ వెర్షన్ ఎలా ఉందంటే అండి, చూడండి వీళ్ళు తెలివితేటలు మెచ్చుకోవాలో కూడా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు సీసీ ఫుటేజ్ డిస్మాలింగ్ చేశారు, అసలు దాని గురించి క్వశ్చన్ ఏది? అది అవసరం లేదంటారేంటి ప్రాసిక్యూషన్? అది అవసరం లేనప్పుడు అసలు దాన్ని పెట్టడం ఎందుకండి? ఎందుకు పెట్టాం దాన్ని? స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ నేరాల్ని అరకట్టడానికి, ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ ఉంచుకోవడానికి, వాస్తవాలను గ్రహించడానికి, ఈ ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ కాకుండా ఉండటం కోసం సీసీ కెమెరాలు పెట్టారు. ఈ కేసులో అసలు జరిగిందే లాకప్ డెత్ అంటున్నారు, కస్టోడియల్ టార్చర్ అంటున్నారు. ఇది జరిగిందే అక్కడ సీసీ కెమెరా లేదని వాదిస్తుంది. పైగా చూడండి, CCTV ఫుటేజ్ ఇవ్వడం సరికాదు, ఈ రికార్డులు పూర్తిగా పాలనాపరమైనవి, ప్రత్యేక కేసు దర్యాప్తుతో వాటికి ఎలాంటి సంబంధం లేదంట. ఒక్క మాట చెప్తాను, మీరు ఒక కేసు గురించి నాకు చెప్పారు. సీసీ కెమెరాలకు సంబంధించి 2020లోనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సీసీ కెమెరాలు అనేవి పాలనాపరమైన విధానాలకే కాదు, కస్టోడియల్ డెత్ ని నివారించడానికి, ఈ టార్చర్ ని బయటగా నిరోధించడానికి, అసలు లాన్ ఏం జరుగుతుందో ఆ పోలీసు స్టేషన్ లోనే కాదు, ఆ లాకప్ లో కానీ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ప్రతి గదిలో కూడా అమర్చాలని చెప్పి చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. తమకు గుర్తుందో లేదో? అవును అవును అవును, ఇచ్చింది మన విజయబాబు గారు కూడా దాన్ని మెన్షన్ చేశారు. అవును, అంటే సీసీ కెమెరా ఎందుకంటే ఈ ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయకుండా ఉండటం కోసం పెట్టిందే ఎవిడెన్స్ అండి. ఇప్పుడు హోంమంత్రి గారు కూడా అమిత్ గారు ఏమన్నారు, అడుగడుగున మేము సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరో తప్పించుకోలేరు, డాక్టర్ లాగా అన్ని కాపలా కాస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రాసిక్యూషన్ ఏం మాట్లాడుతుందండి? పరిపాలన సంబంధించిన వాటి కోసం సీసీ కెమెరాలు పెడతారా? క్రైమ్ నిరోధించడానికి కదా? ఏం వ్యవహారాలు చేస్తున్నారు వీళ్ళు? పరిపాలనకి సీసీ కెమెరాలు ఎందుకండి? అంటే లంచాలు అడుగుతారేమో అని చెప్పేసి సీసీ కెమెరాలు పెట్టాము, లేకపోతే ఆ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో లేదో దానికోసం సీసీ కెమెరాలు పెట్టాము అని చెప్తారనుకుంటున్నారు వీళ్ళు కోర్టుకి. సీసీ కెమెరాలు పెట్టిందే లాకప్ డెత్లు నిరోధించడానికి, క్రైమ్స్ ని తగ్గించడానికి, ఇవన్నీ కూడా అరికట్టడానికి, వాస్తవాలను బయటికి తీసుకురావడానికి, వాటికి సీసీ కెమెరాలు. పరిపాలనకి ఎందుకండి సీసీ కెమెరాలు? నాకు అర్థం కాదు. ఈ ప్రాసిక్యూషన్ వార్షన్ ని కోర్టు వారు తీసుకోదు. ఇది చాలా వేగ్గా ఉంది వీళ్ళ ప్రాసిక్యూషన్ వాదన. సో నేను ఏదో అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజలకి ఇక్కడే అనుమానం వస్తుంది, కోర్టు కూడా ఇక్కడే అనుమానం వస్తుంది, సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదని. మీకు ఎవిడెన్స్ రావాలి అంటే సీసీ కెమెరాలు వద్దంటారు ఏంటండి ప్రాసిక్యూషన్? నువ్వు ఎలా ఎవిడెన్స్ రాబడతావు? ఈయన నేను చేయలేదు అన్నాడు, నాకు సంబంధం లేదు అన్నాడు. మరి చేయలేనప్పుడు మరి నీకు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ ముద్దాయి ఏ టైంకి తీసుకొచ్చాడు, ఇక్కడ నుంచి ఏ టైంకి బయటకు తీసుకెళ్లాడు, హోటల్కి ఎప్పుడు తీసుకెళ్లాడు, లాడ్జ్కి ఎప్పుడు తీసుకెళ్లాడు, ఆర్ఎంపీ దగ్గరికి ఎక్కడ తీసుకెళ్ళాడు, బస్ స్టాండ్కి ఎక్కడ తీసుకెళ్ళాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు చెప్తారు? సీసీ కెమెరాలే చెప్పాలి. దీన్నే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటాం. అర్థం చేసుకోవాలి ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఇక్కడ మనుషులు సాక్ష్యం చెప్పక, ఇక్కడ సీసీ కెమెరాలు సాక్ష్యాలు లేక ముద్దాయికి శిక్షలు ఎలా పడతాయి? అది కదా మరి కావాల్సింది. వద్దని ఎలా చెప్తారండి వేగ్గా వీళ్ళు? అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది 100% సీసీ కెమెరాలు ఉండాల్సిందే. అసలు ఇంకొకటి, సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఇప్పుడు స్టేట్ పోలీసులు కనుక దీన్ని దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు రావు. ఇక్కడ తెలుస్తుంది. స్టార్టింగ్ లోనే వీళ్ళు అదొద్దు ఇదొద్దు అంటున్నారంటే వీళ్ళ దర్యాప్తులో ఎంతవరకు నిజాలు చెప్తారు, ఎంతవరకు ఈ కేసు నిలబడద్ది, ఎంతవరకు ఈ కేసు శిక్ష పడద్ది, ఒకసారి గమనించాలి. సో వీళ్ళన్నీ డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్ కి కోర్టు కూడా పాపం వీళ్ళకున్న నాలెడ్జ్ తో వీళ్ళే ఎత్తున్నారు ఇంట్లో. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ కేసు ప్రాపర్ గా దర్యాప్తు జరగడం కానీ, జెన్యూన్ గా రిజల్ట్ బయటికి తేవడం కానీ, ముద్దాయికి శిక్ష పడటం కానీ ఈ నెలకి స్టేట్ గవర్నమెంట్ లేదు అని చెప్పేసి వీళ్ళ వాదంతోనే తెలిసిపోతుంది కదండి. ఇంత నెల చెప్తాడు సీసీ కెమెరా ఫుటేజ్ అవసరం లేదని. అసలు ఎంత వేగ్గా ఉంది ఈ డైలాగు. ఇక్కడ కావాల్సింది అదే కదా, నీకు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదని మీరే చెప్తున్నారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కావాలి అంటే పరిస్థితుల్లో చెప్పాలి, అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వచ్చారని. పైగా ఏంటంటే సిట్టే ఏం చెప్పింది, సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 1/5/2026 నుంచి 1/6/2026 వరకు సంబంధించిన CCTV ఫుటేజ్ ని డిలీట్ చేశారు.
ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీర్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాధీనం చేసుకున్నాం. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయటం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది అని కూడా, అంటే మళ్ళీ వాళ్ళే ఈ ఆధారాలన్నీ దొరికాయి అని వాళ్ళే చెప్తున్నారు. పిటిషన్ లో పేర్కొందంటండి. కాదండి, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు, మరి వాస్తవాలు బయటికి రావాలి. ఎలా వస్తాయి? సీసీ కెమెరాలే కావాలి కదా. వాళ్ళు చెప్పిన వెర్షనే వాళ్ళే చెప్తున్నారు, మరి వాళ్ళు ఎలా రాబడతారు నిజాన్ని? ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇక్కడే కనిపిస్తుంది, సీసీ కెమెరాలు ఫుటేజ్ వద్దు అన్నారు. ఇక్కడ ఈ దగ్గర సీసీ కెమెరాల ఫుటేజ్ ఈ దగ్గర లేకపోవచ్చు కదా. మళ్ళీ ఇదే సీసీ కెమెరా ఫుటేజ్ కమిషనరేట్ కి కనెక్ట్ అయ్యి ఉంటది, డీజీపీకి కనెక్ట్ అయ్యి ఉంటది, స్టేట్ కి హెడ్ క్వార్టర్స్ కనెక్ట్ అయ్యి ఉంటది. అక్కడ ఫుటేజ్ స్వీకరించవచ్చు కదా, మనసుంటే మార్గం ఉంటది. వీళ్ళు ఏంటంటే వేగంగా చెప్తున్నారంటే ఇది కోర్టులో నిలబడవు సార్. ఈ వాదనలో ప్రాసిక్యూషన్ చేసేవి చాలా వేగంగా ఉన్నాయి వాదనలో. నీకు పోలీస్ స్టేషన్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ ఫుటేజ్ ఏదైతే మాయమైపోయిందో అది అక్కడ మాయమైతే ఏమైంది? దానికి కనెక్ట్ అయ్యి మొత్తం సిటీ మొత్తానికి సంబంధించింది ఇంకో చోట ఉంటుంది కమిషనరేట్ లో. మళ్ళీ అన్ని స్టేట్లకి అన్ని జిల్లాలకు సంబంధించింది మనకి ఈ ఇక్కడ ఉంటుంది డీజీపీకి. అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా. మీరు వాటిని బయటకి చేయొచ్చు, బ్యాక్ చేయొచ్చు అట్లా మొత్తం. మీకు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని పిలిపించి వాళ్ళతో చేపిస్తే అన్ని వస్తాయండి. అన్నీ లేదు అది. ఇప్పుడు వీళ్ళకి సిసి ఫుటేజ్ ఏమో లేదు అంటున్నారు. మళ్ళీ మాకేమో ఈ డబుల్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మీరు గమనించారో లేదో, వీళ్ళే లేచిన రిపోర్టుల్లో కూడా చాలా డబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే కాంట్రడిక్షన్స్ అంటామండి మేము లీగల్ లాంగ్వేజ్ లో. అంటే ఒక స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ కి సంబంధం లేదు. ఒకే వ్యక్తి 2-3 రకాల స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని కాంట్రడిక్షన్స్ అంటాం మనం. ఇప్పుడు ప్రాసిక్యూషన్ పోలీస్ వారు ఏదైతే ఉందో వాళ్ళంతా కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి అనాలి, కానీ ఇక్కడ వద్దు అంటున్నారు. మరి వద్దు అన్నప్పుడు మీరు ఎలా వాస్తవాలు బయటికి తీస్తారు? అంటే ఈ కేసులో వాస్తవాలు ఎవరు వస్తారు? పైగా వాళ్ళు కౌంటర్ లో ఏం పెట్టారంటే కేసు పరిశోధనకు సంబంధించి అసలైన అవసరమైన ఎలక్ట్రానిక్ సాక్ష్యం నెట్వర్క్ వీడియో రికార్డర్ను ఇప్పటికే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని సైంటిఫిక్ పరీక్ష కోసం ఏపీఎఫ్ఎస్ఏఎల్ కు పంపాం. సిట్ విచారణ అత్యంత కీలక దశలో ఉంది. ఈ పిటిషన్ల వల్ల దర్యాప్తుకు ఆటంకం అని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట వీడియో రికార్డర్ని. ఈ ఎంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకున్నారు, ఏది చేసుకున్నారో ఏది చేసుకోలేదో ఇదంతా రేపు పొద్దున కోర్టుకు వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్స్ కాల్ఫార్ చేస్తుంది కోర్టు. వీళ్ళు ఎవరికి పంపారో ఏం చేశారో వీళ్ళంతా వీళ్ళే కదండి. తీసుకునేది వీళ్ళే, ఇచ్చేది వీళ్ళే, దానికి రిపోర్ట్ ఇచ్చేది వీళ్ళోళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు ఇందులో. సో ఇదంతా కోర్టు వారి పరిగణలోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఎంత జెన్యూనిటీ ఉంటది, ఇది ఎంత ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్టా ఫేకా, అది డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్టు. వీళ్ళు కాదు కదా, వీళ్ళే మొన్నటిదాకా వీళ్ళు ఏమీ లేదన్నారు. ఈ రోజు ఏదో కొద్దిగా స్వీకరించాము, మేము ఎక్స్పర్ట్ పంపించాము ఏపీసీ అంటున్నారు. వాళ్ళు ఇచ్చేంత వరకు రిపోర్ట్ జెన్యూనో మనకి తెలియదు. సో ఏదేమైనా వీళ్ళ చేతిలో ఈ కేసు నడిస్తే దర్యాప్తు పరంగా ఎంతవరకు నిజం జరిగింది అన్నది ఈ ఆటకి క్వశ్చన్ మార్కే. దానివల్లే చాలా మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ చేసి మాకు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సో కోర్టు వారు ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకదానికి ఒక సంబంధం లేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు పోలీసు వారు కానీ ప్రాసిక్యూషన్ కానీ. మరి అటువంటిప్పుడు కోర్టు దీన్ని ఎలా బిలీవ్ చేస్తుంది చూడాలి. తిరుగుతుందా కోర్టు వారు ఎలా స్పందిస్తుంది అనేది మనం. అదే అండి, ఇప్పుడు అదే కృష్ణరాజు గారి సినిమా ఒకటి ఉంటుంది అంతిమ తీర్పు అని, అలాగా దాంట్లో ఆయన రాస్తుంటే జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. అలా ఉంది, ఇదేదో సంథింగ్ ఎవరో ఆల్రెడీ రాసేసారు ఇది మొత్తం ఎలా జరగాలి దాని ప్రకారం. చాలా ఆ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు అంతా. ఈవెన్ కోర్టుని కూడా మీరు అన్నట్టు డైవర్ట్ చేయటం, లేకపోతే కోర్టుని మీడియాని అన్నిటిని కూడా డైవర్ట్ చేయటం లాగా ఒక డైవర్ట్ చేసేలా ఒక బ్రహ్మాండమైన స్కెచ్ అయితే మీరు అన్నట్టుగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది దీంట్లో. అంటే ప్రాసిక్యూషన్ వారు వెర్షన్ ఇంత వేగ్గా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా వేగ్గా, చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్స్ కనబడుతున్నాయి. దాన్ని కోర్టు నాకు తెలిసి అసలు యాక్సెప్ట్ చేయదండి. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళకి కుదరదు. ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్లు ఇంత కాంట్రడిక్షన్స్ దర్యాప్తుకు ముందే ఎన్ని ఉంటే ఇక దర్యాప్తు తర్వాత ఎన్ని ఉంటాయో, ఎన్ని జరుగుతాయో, ఎన్ని ఈ ఉన్నాయి లేని ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దో ఈ స్టోరీ కూడా చెప్పలేం. కాబట్టి ప్రాసిక్యూషన్ కూడా మీరు అన్నట్టు ఎవరి డైరెక్షన్ లోనో మొత్తం జరుగుతుంది అనేటువంటిది క్లియర్ గా అర్థమవుతుంది. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ అల్టిమేట్ గా సిబిఐ అనేది బెటర్ అనమాట, బెటర్ చాయిస్. అవును, మీరు సిబిఐ ఎందుకు బెటర్ అనేది కూడా మీకు క్లారిటీ చెప్తున్నారు కాబట్టి చూద్దాం అండి.
ముందు పరిణామాలు ఎలా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. చూస్తున్నామండి వీటి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.